రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడం వలన 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్ళక తప్పడం లేదని ప్రజలు అర్థం చేసుకొని కార్మికులకు సహకరించాలని సిఐటియు నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నీరు అందకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యమే, దానికి ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, మహమ్మద్ గౌస్లతో పాటు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, మరికొంతమంది మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. సమ్మె ప్రధాన ఉద్దేశము మున్సిపల్ కార్మికులు జీవో నెంబర్ 36 ప్రకారము 21,000 వేతనాలు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తాము, ప్రతి ఒక్కరి కుటుంబంలో సూపర్ 6 పథకాలను వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా కూడా ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా 60 సంవత్సరాలు అయితే వెంటనే ఇంటికి పంపేస్తున్నారు. అట్లా కాకుండా 62 సంవత్సరాల పదవీ విరమణ వయసు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న మాదిరిగానే పెంచాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 7 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే మున్సిపాలిటీలో పనిచేస్తూ చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కానీ వీరి సమస్యలు న్యాయమైనటువంటివని గత ప్రభుత్వము సమ్మె కాలంలో 22 రోజుల పాటు సమ్మె చేస్తే మేము చేస్తాము, మా అధికారంలోకి వస్తే మా ప్రభుత్వాన్ని నమ్మండి అని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా గత సంవత్సర కాలంలో అన్ని రకాల పోరాటాలు చేస్తూ మంత్రి గారికి అయితేనేమి, ముఖ్యమంత్రి గారికి అయితేనేమి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైన సమస్యను పరిష్కారం చేయనందుకే ఈ రోజు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ సమ్మె చేయడం వలన ప్రజలకు నీళ్లు రావు, అదేవిధంగా వీధి లైట్లు అన్ని ఆపివేయడం జరుగుతుంది. కావున ప్రజలు పడేటువంటి ఇబ్బందులకు మున్సిపల్ కార్మికులు కాదు బాధ్యత, ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సిఐటిగా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు అర్ధరాత్రి నుంచి మేము నిరవధిక సమ్మెలోకి పోతున్నాము. ఇందుకు కారణము రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాల్సి ఉంటుంది. మేము గత 2-3 నెలల నుంచి వివిధ రూపాలలో మేము సమ్మె ప్రోగ్రాము కూడా చేయడం జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వ దృష్టికి మా స్టేట్ లీడర్లతో పలు దఫాలుగా చర్చలు జరుపుతామని చెప్పి జరపడం లేదు. జరుపుతున్నా కానీ కూడా మాకైతే న్యాయం జరగడం లేదు. అందుకు మేము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్మికులమైన, ఇంజనీరింగ్ కార్మికులమైన మేము రాష్ట్ర వ్యాప్త కమిటీ పిలుపు మేరకు ఈరోజు అర్ధరాత్రి నుండి నీళ్లు బంద్ చేస్తున్నాము, అలాగే వీధి లైట్లు కూడా బంద్ చేస్తున్నాము. ఇందుకు సంబంధించి పోయిన నెల 20వ తారీఖే బంద్ చేస్తామని చెప్పినాము. కానీ గవర్నమెంట్ మమ్మల్ని పిలిచి చర్చలు జరుపుతామన్నారు, కానీ చర్చలు జరపలేదు. అందుకొరకు మేము కమిషనర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాము. ఈరోజు అర్ధరాత్రి నుంచి మా సమస్యలు పరిష్కరించకపోతే నీళ్లు, కరెంటు ఖచ్చితంగా బంద్ చేస్తాం. వీటికి ప్రజలు సహకరించాలి. అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా బయట నుండి వచ్చి మా పనిని చేయకూడదని మేము మీ అందరికీ నమస్కరించుకుంటున్నాము. మా సమస్యను అర్థం చేసుకొని అందరూ మా సమస్య గురించి మీరు ప్రజాప్రతినిధులకు, అలాగే కౌన్సిలర్లకు, చైర్మన్లకు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, మీకు తెలిసిన వారందరికీ మా సమస్యను తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.